మానవ శరీరం కోట్లాది జీవకణాలకు ఆశ్రయం కల్పించే ఒక విశాల విశ్వం లాంటిది. ఈ జీవకణాలన్నీ ఐకమత్యంతో పనిచేస్తూ మనం ఆరోగ్యవంతులైన మనుషులుగా పనిచేయడానికి, జీవనం సాగించడానికి దోహదం చేస్తాయి. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఆహారాన్ని, ఇతర పూరక పదార్థాలను తీసుకుంటాం. నోని మొక్క యొక్క బొటానికల్ నామమే మొరిండా సిట్రోఫోలియా. ఆధునిక కాలంలో ముఖ్యంగా పశ్చిమాన ఇది ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. నోని అనేది దీన్నే ఇండియన్ మల్బెరీ అంటారు. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో అంటే పసిఫిక్ ద్వీపాలు, ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్ మరియు భారతదేశాల్లో కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని మందుగాను, ఆహారంగానూ వాడతారు. పైనాపిల్లా ఉండే ఈ పండును వైద్యంలో వాడే ఔషధి మొక్కగా పాలినేషియన్స్ 2000 సంవత్సరాలకు పైగా వాడి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఔషధి మొక్కగా దీని ప్రస్తావన ఆయుర్వేదంలో కూడా ఉందని కనుగొన్నారు. 1953లో డాక్టర్ రావ్ హెనికీ అన్న బయోకెమిస్ట్ ఈ పండు యొక్క రసాయన ప్రయోజనాలపై ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో పరిశోధనలు ప్రారంభించడంతో నోనిలోని అద్భుతాలు వెలుగుచూడసాగాయి. నోనిలోని మూలకాలు మానవ శరీరాలకు ఎన్నో రకాలుగా సహాయపడతాయని డాక్టర్ హెనికీ జరిపిన అధ్యయనాలు వెల్లడించాయి. నోనిలో పోషక పదార్థాల శోషణను అధికం చేసే ఆల్కలాయిడ్ ఉందని వెల్లడైంది. డాక్టర్ హెనికీ ఆ ఆల్కలాయిడ్ కి జెరోనైన్ అని పేరు పెట్టారు. ఈ ఆల్కలాయిడ్ సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవుల ఆరోగ్యవంతమైన కణాల్లో ఉంటుంది. జెరోనైన్ శరీరంలోని అన్ని కణాలు సక్రమంగా పనిచేసేలా, శరీరం వివిధ పనులను మంచిగా నెరవేర్చేలా చేస్తుంది. జెరోనైన్ మానవ కణాల గోడల సూక్ష్మ రంధ్రాలను పెద్దవిగా చేసి పోషక పదార్థాలు ఆ కణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి దోహదం చేస్తాయని పరిశోధనలు నిరూపించాయి. మరో రకంగా చెప్పాలంటే జెరోనైన్ మన ఆహారంలోని పోషక పదార్థాలను తగినంతగా వినియోగించుకోవడంలో శరీరపు సామర్థ్యాన్ని పెంచుతుంది. మనం తీసుకునే ఆహారంలో జెరోనైన్ ఉంటుంది. అయినప్పటికీ డాక్టర్ హెనికీ వంటి శాస్త్రవేత్తలు మాత్రం అది సరిపోదు అంటున్నారు. భూసారం నిరంతరం తగ్గిపోవడం వల్ల, మితిమీరిన రసాయన ఎరువుల వాడకం వల్ల పంటలు ఆవశ్యక పోషకాలను కోల్పోతాయి. అలాగే పోషకాలు తగినంతగా లేని ఆహారం, ఉద్రిక్తభరితమైన జీవనశైలి, వార్ధక్యం ఇవన్నీ శరీరం మీద డిమాండ్ను పెంచి జెరోనైన్ సరఫరాను మరింతగా తగ్గిస్తాయి. ఫలితమే అనారోగ్యం, అలసట మరియు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. ఇక్కడే నోని మనల్ని కాపాడుతుంది. నోనిలో జెరోనైన్ పైనాపిల్లో కన్నా కూడా 40 రెట్లు అధికంగా ఉంటుంది. ఇందులో దాని పూర్వగామైన ప్రోజెరోనైన్ ఉంటుంది. అది ఇంకా మెరుగైంది. ఇది శరీరానికి ఆల్కలాయిడ్ను సరఫరా చేయడమే కాదు, శరీరం దేనిని ఎంతమేర ఉత్పత్తి చేయాలి, ఎంతమేర విసర్జించాలి అన్న అంశాలను అదుపు చేస్తుంది. నోని మొక్క నుండి లభించే పండు కోట్లాది మందికి ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. నోనిలో 150 న్యూట్రాస్యూటికల్స్ ఉంటాయి. ఇందులోని కొన్ని సమ్మిళితాలు, ప్రాథమికంగా 3 సమ్మిళితాలు శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తిదాయకమైనవి. అవి ప్రోజెరోనైన్, ప్రోజెరోనైనేజ్, జెరోనైన్. న్యూట్రాస్యూటికల్స్ సమ్మిళితాల్లో ఒకటైన ప్రోజెరోనైనేజ్ అనే ఎంజైమ్తో కలిసి జెరోనైన్ ని తయారు చేస్తుంది. జెరోనైన్ కణాల మరమ్మతుకు, పునరుత్పాదనకు దోహదం చేస్తుంది. జెరోనైన్ కాయలా పడ్డ కణాలను మెరుగుపరచడమే కాకుండా మంచి కణాలను కాయలా పడకుండానే కాపాడుతుంది. నోనిలోని అద్భుతమైన గుణాలు 6కు పైగా దేశాల్లో ఈ వైద్య ఔషధి మొక్క మీద ప్రయోగాల పరంపరకు దారితీశాయి. అనేక సమస్యలతో బాధపడేవారికి నోని ఎంతో లాభదాయకంగా నిరూపితమైంది. అవి అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, బెణుకులు గాయాలు, మానసిక కృంగుబాటు, వార్ధక్యం, మెన్స్ట్రువల్ క్రాంప్స్ మరియు నొప్పులు. ఇతర పరిశోధనలు నోనిలో డామ్నాకాంథల్ అనే మరో రసాయన సమ్మేళనం ఉన్నట్టుగా నిరూపించాయి. ఇది క్యాన్సర్ కణాలను మామూలు కణాలుగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఇతర బొటానికల్ ఐసోలేట్స్ కన్నా 500 రెట్లు సమర్థవంతమైంది. నోని వల్ల కలిగే ప్రయోజనాల ఆవిష్కారం శాస్త్రవేత్తలు, డాక్టర్లు మరియు ఫార్మాసిస్టులలో మరింత ఆసక్తిని కలిగించింది. వివిధ వ్యాధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కలిగించడంలో ఇది ఎంత సమర్థవంతమైందో వారు కనుగొన్నారు. నోని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతోంది, మార్కెట్ చేయబడుతోంది, వాడబడుతోంది.
వెస్టీజ్ ISO 9001-2000 ప్రమాణపత్రం కలిగిన కంపెనీ. ఇది తయారీ మొదలు ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను చాలా ఖచ్చితంగా పాటిస్తుంది. వెస్టీజ్ నూనె అనువైన క్యాప్సూల్స్ రూపంలో హైగ్రేడ్ ప్లాస్టిక్ జార్స్లో ప్యాక్ చేయబడి వస్తుంది. కనుక వెస్టీజ్ నూనె మానవ శరీరానికి ఏ రకంగా లాభదాయకం? వెస్టీజ్ నూనె మన శరీరం సెల్యులర్ స్థాయిలో అధిక పోషకాలను శోషింపజేసుకుని జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది. వెస్టీజ్ నూనె ఇమ్యూనోస్టిమ్యులేటరీ ఎఫెక్ట్ల ద్వారా ట్యూమర్ పెరుగుదలను నివారిస్తుంది. వెస్టీజ్ నూనె ఎలాంటి ఉత్తమ యాంటీ ఆక్సిడెంట్ అంటే అది శరీరంలోని హానికారక ఫ్రీ రాడికల్స్ ను తొలగించి సర్క్యులేటరీ సిస్టంకు, కణజాలానికి, కణాలకు మేలు చేస్తుంది. నూనెలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించి ఆ థెరపీని మెరుగుపరచడానికి ఒక సంపూరక ఏజెంట్గా వాడుకోవచ్చు. వెస్టీజ్ నూనె వ్యాధులను, సంక్రమణాలను కలిగించే వైరల్ మరియు బ్యాక్టీరియా దాడులను ఎదుర్కొనే సహజమైన వ్యాధి నిరోధక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. వెస్టీజ్ నూనె ముందుగానే వచ్చేసే ఆర్థరైటిస్ ని, గుండె జబ్బులను, మధుమేహం మరియు గుండెపోట్లను నివారిస్తుంది. వెస్టీజ్ నూనె మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చురుకుదనాన్ని, ఏకాగ్రతను, శారీరక సామర్థ్యాన్ని అధికం చేస్తుంది. వెస్టీజ్ నూనె జీవక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కనుక మీ శక్తి, చేతనత్వం పెరుగుతాయి. శరీరంలోని వివిధ వ్యవస్థలపై వెస్టీజ్ నూనె ప్రభావం జుట్టు ఆరోగ్యంలో, చర్మపు మెరుపులో ప్రతిబింబిస్తుంది. వెస్టీజ్ నూనెలోని విస్తృత ప్రయోజనాలు అనేక వ్యాధులను, ఆరోగ్య సమస్యలను నిరోధిస్తాయి. ఈ మహిమాన్విత ఔషధి మొక్కతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపశమనం పొందారు. వెస్టీజ్ నూనె ఏ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆశాకిరణం అంటే ఆర్థరైటిస్, కదల్లేని స్థితి మరియు కీళ్ల నొప్పులు, ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధ సమస్యలు, ఎక్నే, ఎగ్జిమా, సోరియాసిస్ మరియు రొజేషియా వంటి చర్మ సమస్యలు, విరిగిన ఎముకలు కట్టుకోవడంలో జాప్యం, క్యాన్సర్ కేసుల్లో మందగించిన రోగనిరోధక వ్యవస్థ, మధుమేహం, అధిక రక్తపోటు, మైగ్రేన్ మరియు ఇతర కారణాల వచ్చే తలనొప్పులు, ఆహార లోపాల కారణంగా జుట్టు రాలిపోవడం, నపుంసకత్వం, ఎయిడ్స్ కారణంగా రోగనిరోధక వ్యవస్థలో వైఫల్యం మరియు ఇతర వైరస్లు, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు మరియు పారాసైట్స్, సంక్రమణలు మరియు వైరస్ల కారణంగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ప్రమాదకరమైన ట్యూమర్లు, ప్రసవ వేదన మరియు ఋతుక్రమ సంబంధ తిమ్మిర్లు, చిగురు వ్యాధులు మరియు పంటితీపులు, మందులు, ఔషధి మొక్కలు, వైద్యం లేదా ఆహారం అనే పరిభాషకు మాత్రమే పరిమితం కాకుండా నూనె తన స్వీయ శక్తివంతమైన రూపంలో ఒక ప్రకృతి వరంగా తనను తాను వర్గీకరించుకుంది. వెస్టీజ్ నూనె మీ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కాలుష్య కారకాలు, విష ప్రభావ పదార్థాల నుండి మీకు రక్షణ కల్పిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కణాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. దెబ్బతిన్న కణాలను పునరుజ్జీవపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.